ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. రీసెంట్గా వచ్చేసి బీట్రూట్ ఎలా ఉండాలో మీరు చూడండి. సో స్టవ్ ఆన్ చేసి అలాగే కళాయిలు వేయండి. నూనె వేసిన తర్వాత అన్ని ఐటమ్స్ వేయండి. అదే విధంగా కరివేపాకు అలాగే శనగపప్పు కూడా బాగా కలపండి. మొదటి వాటిని సో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలపండి. ఈ విధంగా 15 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. రీసెంట్గా బీట్రూట్ ముక్కలు కూడా వేయండి. తర్వాత ఏమో 1 స్పూన్ కారం వేసి అలాగే 1 స్పూన్ ఉప్పు వేయండి. ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలాగే మగ్గనవుతుంది. అంటే గైస్, బీట్రూట్ కూడా చాలా రెడీగా ఉంటుంది. సో మీరు కూడా ప్రయత్నించండి. వావ్, చాలా బాగుంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.